ఇంతకుముందు వరకు మనం బిల్లుల్లో సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లు, పబ్లిక్ మెంబర్ బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లు అనే డిఫరెన్సెస్ గమనించాం. వాడుకలో మామూలుగా మాట్లాడేటప్పుడు ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు రెండూ ఒకే రకంగా భావిస్తారు. కానీ సాంకేతికంగా అయితే ఆర్థిక బిల్లుకి, ద్రవ్య బిల్లుకి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయండి. అవి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ అంటే ద్రవ్య బిల్లు అంటే ఏంటి, ఆర్థిక బిల్లు అంటే ఏంటి చూద్దాం. ఆ డిఫరెన్సెస్ మళ్ళీ ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు. వాడుకలో ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు ఒకటే అని పరిగణించినప్పటికీ సాంకేతికంగా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి అవేంటో మనం పరిశీలించాలండి. ద్రవ్య బిల్లును మనం మనీ బిల్ అని, ఆర్థిక బిల్లును ఫైనాన్స్ బిల్ అని చెప్తాం. ద్రవ్య బిల్లు అంటే ఏంటి అంటే ఆర్టికల్ 110లో ఉన్న అంశాలను కలిగి ఉన్నది ద్రవ్య బిల్లు. ఆర్థిక బిల్లు మళ్ళీ రెండు రకాలండి. అదేంటి అంటే ఆర్టికల్ 117(1) ప్రకారం ఉండేది ఒక ఆర్థిక బిల్లు. అదేవిధంగా ఆర్టికల్ 117(3)లో ఉన్న అంశాలను కలిగి ఉన్నది మరొక ఆర్థిక బిల్లు. ఇక్కడ ఆర్టికల్ 110, ఆర్టికల్ 117(1), ఆర్టికల్ 117(3) ఈ డిఫరెన్సెస్ గమనించాలి. ఆర్టికల్ 110లో ఉన్న అంశాలు కలిగి ఉంటే అది ద్రవ్య బిల్లు. ఆర్టికల్ 110లో ఉన్న అంశాలను కలిగి ఉన్నది అంటే ఆర్టికల్ 110లో ఏ అంశాలు ఉన్నాయి అసలు అంటే ఒక పన్ను విధింపు, పన్ను క్రమబద్ధీకరణ, ఇలాంటి విషయాలు. అంటే పన్ను విధింపు లేదా క్రమబద్ధీకరణ, పన్నును రద్దు చేయడం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆర్టికల్ 110లో ఉన్నాయి. ఆర్టికల్ 117(1)లో ఏమున్నాయి అంటే ఆర్టికల్ 117(1)లో ఆదాయ వ్యయాల ప్రస్తావన ఉంటుంది. మరి 117(3)లో ఏమున్నాయంటే ఆర్టికల్ 110లో మరియు ఆర్టికల్ 117(1)లో ఆర్టికల్ 117(1)లో లేని అంశాలు ఆర్టికల్ 117(3)లో ఉన్నాయి. సో ఇక్కడ ద్రవ్య బిల్లు అంటే ఆర్టికల్ 110 అని, ఆర్థిక బిల్లు 1 అంటే 117(1), ఆర్థిక బిల్లు 2 అంటే 117(3) అని ఈ డిఫరెన్సెస్ గమనించాలి. ఇక ఇంకా ఏమేమైనా తేడాలు ఉన్నాయా అని అంటే ప్రాథమికంగా అభ్యర్థి అర్థం చేసుకోవాల్సినవి ఏమంటే ఆర్టికల్ 110లో ఉన్న ద్రవ్య బిల్లు, ఆర్టికల్ 117(1)లో ఉన్న ఆర్థిక బిల్లు ఒకే రకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. 117(3) అది ఆర్థిక బిల్లు అయినప్పటికీ కూడా ఒక సాధారణ బిల్లు లాంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది అని మొదట అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆర్టికల్ 110కు సంబంధించిన ద్రవ్య బిల్లును మనం ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలి అంటే ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. అదే 117(1)కు సంబంధించినటువంటిది అంటే 117(1)లో ఆదాయ వ్యయాల ప్రస్తావన ఉంటుందనుకున్నాం. ఈ 117(1)కు సంబంధించిన బిల్లు ఎక్కడ ప్రవేశపెట్టాలి అంటే ఈ 117(1) కూడా ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. 110 ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, 117(1) కూడా ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. మరి 117(3) అంటే 117(3)కి సంబంధించిన బిల్లును ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అంటే ఇది ఆర్థిక బిల్లు అయినప్పటికీ కూడా సాధారణ బిల్లు స్వభావాన్ని కలిగి ఉంది అని మనం గమనించాలి. ఇక్కడ 110కు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టాలి అంటే
ఆర్టికల్ 110కి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టాలి అంటే రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం. అంటే ద్రవ్య బిల్లుకి రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం. అదేవిధంగా 117(1)కు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలన్నా కూడా దీనికి రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం. అదే 117(3)కి సంబంధించిన బిల్లు అయితే రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదని గమనించాలి. రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు. 117(3)కి సంబంధించిన విషయం అయితే రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదని గమనించాలి. ఇక ఏదైనా ఒక ద్రవ్య బిల్లు విషయంలో మనకి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవచ్చా అంటే ద్రవ్య బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదండి. అంటే ద్రవ్య బిల్లు విషయంలో ఒక సభ ఆమోదించి మరో సభ తిరస్కరించడం ఇట్లాంటి పరిస్థితి ఏర్పడదు. అదేవిధంగా ద్రవ్య బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదని గమనించండి. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. అదేవిధంగా 117(1)కు సంబంధించినటువంటి బిల్లు ఆర్థిక బిల్లు అయినప్పటికీ కూడా అంటే ఫైనాన్స్ బిల్లో 117(1)లో ఉన్న అంశాలు ఉన్నప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటుకు అవకాశం ఉందా అంటే ఇక్కడ కూడా ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదండి. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. 117(3) విషయంలో ఇక్కడ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉంది. 117(3) విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉందని గమనించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 110, ఆర్టికల్ 117 రెండూ ఒకే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాకపోతే ఆర్టికల్ 110లోనేమో ఆర్టికల్ 110లోనేమో ఒక పన్ను విధింపు, రద్దు, క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయాలు ఉంటే 117(1)లో ఆదాయ వ్యయాల ప్రస్తావన ఉంటుంది అని మనం గమనించాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ 110, 117(1) ఒకే రకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి, కానీ సాంకేతికంగా డిఫరెన్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చండి. ఇంకా దీంట్లో ఏమన్నా డిఫరెన్స్ ఉన్నాయా అనేది కూడా మనం పరిశీలిద్దాం. ద్రవ్య బిల్లు విషయంలో ద్రవ్య బిల్లును రాజ్యసభ తిరస్కరించడానికి అవకాశం లేదండి. ఈ బిల్లును రాజ్యసభ తిరస్కరించకూడదు. ఇక్కడ ఈ బిల్లును అంటే ఆర్టికల్ 110 అని, ఇక్కడైతే ఆర్టికల్ 117(1) ఒకటి, ఆర్టికల్ 117(3) ఒకటి అని మనం అనుకున్నాం. ద్రవ్య బిల్లును అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్టికల్ 110లో ఉన్నటువంటి అంశాలు కలిగి ఉన్న బిల్లును రాజ్యసభ తిరస్కరించకూడదు. అదేవిధంగా 117(1)కు సంబంధించిన బిల్లును కూడా రాజ్యసభ తిరస్కరించకూడదు. మరి 117(3) విషయంలో రాజ్యసభ తిరస్కరించవచ్చు. ఇదండి. అదేవిధంగా ఇంకా ఏమన్నా ఉన్నాయా డిఫరెన్స్లో? దీంట్లో ఇంకా గమనించినట్టయితే ద్రవ్య బిల్లు విషయంలో రాష్ట్రపతి అంటే ద్రవ్య బిల్లును లోక్సభ, రాజ్యసభ రెండూ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి రిజర్వ్ చేస్తే రాష్ట్రపతి
ద్రవ్య బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అంటే ఈ 110కి సంబంధించిన బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. కావాలనుకుంటే అతను పాకెట్ వీటో కూడా చేయవచ్చు. ఈ పాకెట్ వీటో అంటే ఏంటి అనేది మనం రాష్ట్రపతి వీటో అధికారాలు అనే టాపిక్లో మాట్లాడుకున్నాం. ఆర్థిక బిల్లు కూడా యథాతథమండి. అంటే ఆర్థిక బిల్లు విషయంలో కూడా రాష్ట్రపతి ఆమోదించడానికి, తిరస్కరించడానికి, పాకెట్ వీటో చేయడానికి అధికారం ఉంది. ఆర్థిక బిల్లు కూడా అంటే ఇక్కడ 117(1)కి సంబంధించిన బిల్లు అని అర్థం. అదండి. అదే 117(3)కి సంబంధించిన బిల్లు విషయంలో రాష్ట్రపతి ఈ విషయంలో ఏం చేయొచ్చు అంటే ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, తిప్పి కూడా పంపవచ్చు. అంటే ఆమోదించవచ్చు, ఆమోదిస్తే బిల్లు చట్టం అవుతుంది. తిరస్కరించవచ్చు, తిరస్కరిస్తే ఆ బిల్లు అక్కడితో అంతమవుతుంది. పాకెట్ వీటో చేయొచ్చు. కావాలంటే పునఃపరిశీలనకు కూడా పంపవచ్చు అండి. దేన్ని? 117(3)ని. అదే 110 విషయంలో కానీ 117(1) విషయంలో కానీ రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపే అవకాశం లేదు. అంటే ఇక్కడ సస్పెన్స్ వీటో 110 విషయంలో కానీ 117(1) విషయంలో కానీ వాడకూడదు. 117(3) విషయంలో సస్పెన్స్ వీటో కూడా వాడవచ్చు. ఇది ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లుకు సంబంధించినటువంటి డిఫరెన్స్ అండి. ఇది కొంచెం సాంకేతికపరమైన అంశం కాబట్టి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం అనేక రకాల బిల్లుల గురించి తెలుసుకున్నామండి. అంటే సాధారణ బిల్లు అంటే ఏంటి, ఆర్థిక బిల్లు అంటే ఏంటి, పబ్లిక్ మెంబర్ బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లు, ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు. ఈ బిల్లులన్నీ కూడా ఏదైనా ఒక బిల్లు చట్టం అవ్వాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మామూలుగా మనం జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఒక బిల్లు ఎలా చట్టం అవుతుంది అంటే ఒక బిల్లుని లోక్సభ ఆమోదించి, రాజ్యసభ కూడా ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదిస్తే ఆ బిల్లు చట్టం అవుతుందని చెప్తాం. లోక్సభ, రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి కూడా ఆమోదిస్తే బిల్లు చట్టం అవుతుంది అంటాం. కానీ నిజంగా ఇంత సింపుల్గా టకటక లోక్సభ, రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి కూడా బిల్లును ఆమోదిస్తూ ఉంటే అంత సింపుల్గా బిల్లులు చట్టాలు అవుతాయంటే ఇదంతా కూడా ఒక సాంకేతికమైన ప్రొసీజర్ ఉంటుందండి. అసలు ఓ జనరల్ బిల్లు ఎలా చట్టం అవుతుంది అన్న విషయాన్ని మనం బిల్లు చట్టమయ్యే ప్రక్రియ మొత్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక సాధారణ బిల్లు ఎలా చట్టం అవుతుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ సాధారణ బిల్లు ఆమోద ప్రక్రియ. సాధారణ బిల్లు ఆమోద ప్రక్రియ అంటే ఒక జనరల్ బిల్లు ఎలా చట్టం అవుతుంది అంటే ఈ సాధారణ బిల్లు ఆమోద ప్రక్రియ గురించి ఆర్టికల్ 107లో చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఎలా బిల్లులు చట్టాలు అవుతాయి ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. బిల్లుల్లో ఎలా చట్టం అవుతుంది అంటే దీంట్లో అనేక దశలు ఉంటాయండి. దాంట్లో నెంబర్ 1 దీన్ని ఏమంటామంటే ఫస్ట్ దశ సాధారణ బిల్లు ఆమోద ప్రక్రియలో మొదటి దశను ప్రథమ పఠన దశ అంటామండి. ప్రథమ పఠనం అన్న ఫస్ట్ రీడింగ్ అన్న రెండు ఒకటే, ప్రథమ పఠన దశ అంటాం. ఈ దశలో ఏం చేస్తారు అంటే ఏ సభలోనైనా అంటే బిల్లును ఏ సభలో ముందుగా ప్రవేశపెట్టాలి ఒక సాధారణ బిల్లును అంటే సాధారణ బిల్లును లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, ఏ సభలోనైనా ముందుగా ప్రవేశపెట్టవచ్చు. ఈ ప్రథమ పఠనంలో ఏం చేస్తారంటే ఒక సభ్యుడు ఎవరైనా సరే ఒక పార్లమెంట్ సభ్యుడు జనరల్గా అయితే బిల్లుల్లో 99% బిల్లులన్నీ కూడా పబ్లిక్ మెంబర్ బిల్లే ఉంటాయి. అంటే మంత్రులే ప్రవేశపెట్టే బిల్లు ఉంటాయి. ఒక బిల్లును ఏం చేస్తారు అంటే ఒక సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు ఏదో ఒక సభలో ఆ బిల్లు గురించి చదివి వినిపించడం జరుగుతుందండి. అంటే ఆయన ఏమని చదువుతాడు అంటే మొత్తం బిల్లు మొత్తం స్టోరీ అంతా ఏం చెప్పకుండా సింపుల్గా బిల్లు పేరు దాని లక్ష్యాలు చెప్తాడు. అంటే ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు, దీని లక్ష్యం మహిళలకి చట్టసభల్లో దిగువ సభల్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇలా సింపుల్గా ప్రథమ పఠనంలో ఏం చేయడం జరుగుతుంది అంటే బిల్లును ఏ సభలో అయితే ప్రవేశపెట్టాలనుకున్నారో ఆ సభలో ఆ బిల్లు ప్రవేశపెట్టే వ్యక్తి బిల్లు పేరు దాని లక్ష్యం అంతే చెప్పడం జరుగుతుంది. దాంతో ప్రథమ పఠనం అయిపోతుందండి. బిల్లు పేరు దాని లక్ష్యం చెప్పడంతో
ప్రథమ పఠనం అయిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ మనకి ద్వితీయ పఠనం. ద్వితీయ పఠనం అన్నా సెకండ్ రీడింగ్ అన్నా ఒకటేనండి. ఈ ద్వితీయ పఠనం బిల్లు ఆమోద ప్రక్రియలో చాలా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ, అదేవిధంగా దీంట్లో క్రియాశీలమైన ప్రక్రియ ఇక్కడే ఉంటుంది. ద్వితీయ పఠనంలో మళ్ళీ మనకి అంతర్లీనంగా అనేక దశలు ఉంటాయండి. అవి ఏంటి అంటే, ప్రథమ పఠనంలో బిల్లు పేరు లక్ష్యాలు చెప్పిన తర్వాత ద్వితీయ పఠనంలో మళ్ళీ ఏం చేస్తారంటే ఆ బిల్లు ఏంటి, అసలు దేనికి సంబంధించిన బిల్లు అనే విషయాన్ని పరిశీలిస్తారండి. ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఫస్ట్ ద్వితీయ పఠనంలో ఒక జనరల్ డిస్కషన్ చేయొచ్చండి. అంటే ఏం చేయొచ్చు అంటే, బిల్లుకు సంబంధించి ఫస్ట్ ఏం చేస్తారంటే, బిల్లు కాపీలన్నీ, అంటే బిల్లుకు సంబంధించిన సమాచార కాపీలన్నీ కూడా పార్లమెంట్లో ఉండే సభ్యులందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే పార్లమెంట్లో అంటే ఏ సభలో అయితే బిల్లు ప్రవేశపెడతారో ఆ సభ సభ్యులకు మొదట బిల్లు కాపీలన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.